విషయం చెప్పి నేను దీని టాపిక్ లోకి వెళ్తానండి. నవీన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మార్కాపురంలో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 1290 కోట్లతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయబోతున్నారు. జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనకు తెలుసు ఫ్లోరైడ్ వ్యాధి ఎంతమంది ఉంటారు బాధితులు. ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి ప్రజలకి తాగునీరు కూడా అన్ని ప్రాంతాలకు అందలేని పరిస్థితిలో మనం ఉన్న పరిస్థితిలో మన కూటమి ప్రభుత్వం ఎంత యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, అలాగే నీళ్లు లేని ఫ్లోరైడ్ వాటర్ ఉన్న చోట కానీ ఫ్లోరైడ్ వాటర్ ఉన్న చోట కానీ ఉద్దానం లాంటి కిడ్నీ సమస్యలు కూడా నీటి ద్వారానే వస్తున్నాయి. కాబట్టి ఈ ఫ్లోరైడ్ వాళ్ళకి విముక్తి కలిగించేలాగా ఈ రోజు జలజీవన్ మిషన్ నుంచి 1290 కోట్ల రూపాయలతోటి గుడ్లకమ్మ, రామతీర్థం, వెలుగొండ రిజర్వాయర్ నుంచి నీటిని అక్కడికి అందించేలాగా 7 నియోజకవర్గాలకి 1386 ప్రాంతాలకి ఈరోజు తాగునీటి సరఫరా అయ్యేలాగా పథకాన్ని ఆవిష్కరించబోతున్నారండి. అలాగే 21 లక్షల మందికి ఈ తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఇంతవరకు జల్ జీవన్ మిషన్ నుంచి కూడా మన ప్రతి గ్రామంలో త్రాగునీటి గురించి కూటమి ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహించి యుద్ధ ప్రాతిపదికన చేస్తుందో, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందాలని ఏదైతే మోదీ గారు కలగన్నారో, మన రాష్ట్రంలో కూడా ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కానీ కూటమి ప్రభుత్వం ఎలాగా తీసుకువెళ్తున్నారు అనేది మనం ఈ రోజు జరిగే ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన ఉదాహరణ అండి. గత ప్రభుత్వం కనీసం ఇలాంటివి ఒక్కటన్నా చేసిన కనిపించను కూడా కనిపించం. మనం భూతద్ద వేసి వెతికినా కూడా కనపడు. జలజీవన మిషన్ నిధుల్ని నిర్వీర్యం చేసి కనీసం వాటిని తెచ్చుకోవడం చేత కాక కూడా మురగబెట్టుకున్న పరిస్థితిలో గత ప్రభుత్వం పరిపాలన చేసింది. మన ప్రభుత్వం డైవర్ట్ చేశారు. మన కూటమి ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులను పెంచండి, కాల పరిమితిని పెంచండి, మేము ఇంకా పని చేస్తాం, ప్రతి గ్రామానికి నీరు అందించేలాగా మేము పని చేస్తాం, మాకు టైం ఎక్కువ పెంచండి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మన విజ్ఞప్తిని మన్నించి వాళ్ళు మనకి ఇది పరిమితిని పెంచారు, నిధుల్ని పెంచారు. దానిలో భాగంగా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 1290 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఈరోజు శంకుస్థాపన అవుతుంది. సో 7 నియోజకవర్గాలకి 20 లక్షల మంది అంటే మాటలు కాదు. ఇలాగా ఒక ప్రెస్టీజియస్ గా పని చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అనేది గత వారం 26 జూన్లో అఖండ గోదావరి ప్రాజెక్టు కూడా 400 కోట్లతోటి పుష్కర్ ఘాట్లు 27లో జరగబోయే పుష్కరాల కోసం ముందే పుష్కర్ ఘాట్లు కానీ హేవ్లాక్ బ్రిడ్జిని సుందరీకరించడానికి కానీ అక్కడున్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆయన గజేంద్ర షెకావత్ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపనలు జరిగాయి. అలాగే సైన్స్ పార్క్ సాంకేతిక రంగంలో విద్యార్థులు ముందుకు చురుగ్గా పాల్గొనాలి, వాళ్ళ యొక్క మేధాశక్తికి వాళ్ళకి కావాల్సిన వనరులు సమకూర్చే విధంగా సైన్స్ పార్క్ ఒకటి మొన్న 26వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే నెలలో కనీసం 2 శంకుస్థాపనలైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోటు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి అభివృద్ధిని ప్రజలకి చేరేయాలి అంటే సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ఫాల్స్ ప్రాపగాండాని అడ్డుకొని ఇలాంటి అభివృద్ధి, ఇదిగో మీకోసం మేము పనిచేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాం, దీనివల్ల ఇది ఉపయోగం, ఇది గోదావరి పుష్కరాలకి ఇబ్బంది కలగకుండా 400 కోట్లతోటి నీట్గా బ్రిడ్జి కింద నుంచి మెట్లు కడుతున్నాం, పుష్కర్ ఘాట్లు అభివృద్ధి చేస్తున్నాం, సైన్స్ పార్కులు పెడుతున్నాం, ఇలా మీకు ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా ఇన్ని కోట్లు పెట్టి మేము ఖర్చు పెడుతున్నాం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఉంది. దానిలో ముందడుగా టీడీపీ ప్రభుత్వంతో ఇంటింటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇది మంచి పరిణామము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళ కష్టాలు కూడా తెలుస్తాయి. మన అభివృద్ధి వాళ్ళకి ఎంత రీచ్ అవుతుందో ఒక ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధి అనేది ప్రజల్ని కలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. వాళ్ళ పరిసరాలని, వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ స్థితిగతులను కూడా ప్రజాప్రతినిధి గుర్తించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మెరుగ్గా ఇంకేం చేయాలి వీళ్ళకి, ఏ కుటుంబం. ఇప్పుడు నేను మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, డప్పు కళాకారుడు